కేసీఆర్ గారి విచారణ ఇది ప్రభుత్వం చేసే కుట్రలో భాగం. ఇప్పటికీ విచారణ పేర్ల మీద కాలయాపన చేసుకుంటా ఏదైతే హామీలు ఉన్నాయో 6 హామీలు గ్యారంటీలు ఇచ్చారో దానికి పక్కదారిని పంపించడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తారు. ఈ విచారణ అనేది ఓన్లీ పొలిటికల్ డ్రామా, వేరేదేం లేదు. అధికారులు ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి నోటీసులు ఇచ్చిన అని మీరు ఎలా చూస్తారు? మేము దాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది ఓన్లీ ప్రభుత్వం చేసే రాజకీయం కుట్ర అని మేము చెప్తున్నాం. బీజేపీ నేతలు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని అంటున్నారు. అరెస్ట్ చేయాలని చెప్పేసి అది ఆధారాలు ఉంటే ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి ఇదే విషయంలో రకరకాలుగా విచారాలు అని చెప్పేసి అంతకుముందు హరీష్ రావు గారికి, ఆ తర్వాత కేటీఆర్ గారికి, ఇప్పుడు కేసీఆర్ గారికి ఏమీ లేదు దీంట్లో. ఏంటంటే ఇప్పుడు బొగ్గు గనిలలో సమ్ 10 crores ఏదో జరిగిందని చెప్పేసి మా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అది కూడా పక్కదారి పట్టియడానికి కూడా కారణం అది. కేవలం రెండోది ఏంటంటే వచ్చేటి అన్ని ఎలక్షన్లు కాబట్టి మొన్న జరిగిన ఎలక్షన్లో కొన్ని అబద్ధాలు ఆడు ఆ టైంలోనే ఈ కార్యక్రమాలను పెట్టుకుంటాడు. తర్వాత మా ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికే ప్రయత్నం తప్ప వేరేదేం లేదు. ఎందుకంటే ప్రతిదీ ప్రశ్నిస్తున్నాం కాబట్టి, ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఇది రాజకీయ కుట్ర అని చెప్పే భాగంలోనే కానీ వేరేదేం లేదు. ఫైనల్ ఏం లేదు. ఇప్పుడు విచారణ జరిగితే దాంట్లో అసలు ఏమైనా ఉంటే కదా, విచారణ పేరు మీద పబ్లిక్ ని మైండ్ డైవర్ట్ చేస్తుండు. ఏదైతే హామీలు ఇవ్వాలి కాబట్టి అది అడుగుతారని చెప్పేసి ఈ మైండ్ డైవర్ట్ చేయడానికి భాగం కాబట్టి వేరేది ఏం లేదు దీంట్లో. ఫిబ్రవరి 1వ తారీఖు ఈ 1 తారీఖు తెలంగాణ పాలిట బ్లాక్ డే. రాష్ట్ర సాధకుడు చావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించినటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం, అది కూడా రాత్రి 9 గంటలకు చట్ట విరుద్ధంగా ఇంటి గోడకు, ఎవరూ లేని ఇంటి గోడకు అతికించి వెళ్ళడం మరింత దుర్మార్గం. కేసీఆర్ గారి నివాసం ఎక్కడో తెలిసి కూడా ఈ రకంగా మరి చట్టాలను అతిక్రమిస్తూ ఈ నోటీస్ ఇవ్వడం, సిట్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గపు చర్య. ఇవాళ హైదరాబాద్ లో ఆజుబాజు ఉన్నటువంటి మేము వస్తేనే పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. ఎక్కడికక్కడ శ్రేణులను ఎక్కడికక్కడ ఉండిపోమ్మని చెప్తే పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. మరి కేసీఆర్ గారు హైదరాబాద్ కు వస్తే పరిస్థితి మరి చేయి దాటిపోతుంది. అభిమానులందరూ లక్షల్లో తరలి వస్తారని చెప్పేసి అక్కడికే ఎర్రవెల్లికి రమ్మంటే కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలు ఈ రకంగా హైదరాబాద్ కు పిలిపించి తామేదో గెలిచడం అనేటువంటి భ్రమలో విర్రవేగుతా ఉన్నది. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత సహజంగా ఇంటెలిజెన్స్ విభాగం చేసే ప్రక్రియ. దొంగలు భయపడతారు, సంఘ విద్రోహ శక్తులు భయపడతారు. మరి సాధారణ పౌరులకేం భయం? ఎందుకు సాధారణ పౌరులే చేస్తారు? ఎందుకు ఏం అవసరం వస్తుంది? నిఘా విభాగానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన, ప్రభుత్వాలను అస్థిరపరచాలని చూసినా, సంఘ విద్రోహ కార్యకలాపాలు చేయాలని చూసినా, బందిపోట్లవి, దొంగలవి, హంతకులవి మరి ఏదైనా చేస్తే చేసిండ్రేమో. మరి కేంద్రంలో నాడు మన్మోహన్ సింగ్, ఇదే కాంగ్రెస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు స్వయంగా పార్లమెంట్ లో 9,000 మంది మరి నిఘా విభాగము చేసింది అని చెప్పి, టాపింగ్ చేసిందని చెప్పినటువంటి మాటలు చరిత్ర ఉన్నది. అటువంటి చరిత్రను పెట్టుకొని ఇదేదో నేరపూరితమైన ప్రక్రియ లాగా దుష్ప్రచారం చేస్తూ మరి నాది విన్నది, నీది విన్నది, అత్తది విన్నది, కోడలిది విన్నది, బిడ్డది విన్నది, అల్లుడు విన్నారు అని చెప్పి పోలీసులకు ఏమనుమానం, ఎవరి మీద ఏమనుమానం ఉన్నదో, ఎవరి వల్ల ప్రమాదం ఉన్నది అనుకున్నారో ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది? కేసీఆర్ గారికి ఎట్లా తెలుస్తుంది? ఏం సంబంధం అసలు ప్రభుత్వానికి? ఎందుకు ప్రభుత్వం మీద బురద జల్లుతుంది రేవంత్ సర్కారు? మీ మీద పడినటువంటి బురదను, మీకు అంటుకున్నటువంటి మసిని తుడుచుకోవడానికి బీఆర్ఎస్ మీద బురద జల్లితే ప్రజలు క్షమించరు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సిట్ అధికారులు ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇవ్వడానికి మీరు ఎలా చూస్తారు? అదే చెప్పిన కదా, ఇది బ్లాక్ డే. ఇది బ్లాక్ డే ముమ్మాటికి. ఇది తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇవ్వడం యావత్ తెలంగాణ ఖండిస్తున్నది, పార్టీలకు అతీతంగా ఖండిస్తున్నది. ద్రోహులు మాత్రమే భయపడతారు, సంఘ విద్రోహ శక్తులు మాత్రమే భయపడతారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కాల రాస్తూ మరి సిఆర్పిసి 160 కింద నోటీసులో ఉన్నటువంటి అంశాన్ని పక్కన పెట్టి వాళ్ళ ఇంటి గోడకు అతికించి రావడం అయితే
చేపట్టే దుర్మార్గపు చర్య ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ మహిళలు ఖండిస్తా ఉన్నారు. మహిళల కోసం కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు, జనాభాలో సగమైనటువంటి మహిళను గుర్తించినటువంటి ఒకే ఒక్క పాలకుడు దేశవ్యాప్తంగా కేసీఆర్ గారు మాత్రమే. ఆయనకు మహిళల సంపూర్ణ అండ ఉంటది, యావత్తు తెలంగాణ అండ ఉంటది. ద్రోహులు మాత్రమే భయపడతారు, ద్రోహులు మాత్రమే వ్యతిరేకిస్తారు. మరి అట్లాంటిది ఈ రోజు బ్లాక్ డేగా తెలంగాణకు బ్లాక్ డేగా తెలంగాణ ప్రజలు భావిస్తా ఉన్నారు.
గోడకి మీరు ఆ నోటీస్ అంటించి వెళ్ళడం ఏంటి అనే దాని మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కనపడతా ఉంది. ఖచ్చితంగా దీనికి హరీష్ రావు గారి సిట్ నోటీసులను కూడా జోడు చేస్తూ హరీష్ రావుకి మీరు హైదరాబాద్ నివాసాలను ఎట్లా ఇస్తారు, ఆ ఎఫిడవిట్ ప్రకారం సిద్దిపేటలో ఆయన అడ్రస్ ఉన్నప్పుడు మరి సిద్దిపేట వెళ్ళి మీరు ఇవ్వాల్సింది కదా, మరి ఎందుకు హైదరాబాద్లో ఇచ్చారనే దాని మీద ఒక ఎగ్జాంపుల్ కూడా ఆయన లేఖలో పేర్కొన్నట్టుగా కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హరీష్ రావు గారిని కావచ్చు, కేటీఆర్ గారిని కావచ్చు, సంతోష్ రావు గారిని కావచ్చు, సో ఇప్పటికే సిట్ అధికారులు విచారించిన పరిస్థితి. మాజీ ఐపీఎస్లు కూడా విచారించిన తర్వాత కొన్ని కీలక అంశాలు కేసీఆర్ కి సంబంధించిన విషయాల్లో కేసీఆర్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ కూడా సో కొన్ని విచారణలో వెలువడిన పరిస్థితి. ఇన్వెస్టిగేషన్ లో కొన్ని ఆధారాలు లభించిన నేపథ్యంలో ఈ రోజు సిట్ అధికారులు డైరెక్ట్ గా వాటన్నిటిని కూడా ఆధారాలన్నింటిని కూడా ముందు పెట్టి కేసీఆర్ గారిని విచారించే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో ఇప్పుడు కేసీఆర్ గారు దీని మీద ఎట్లా స్పందిస్తారు, ఎందుకంటే ఆయనకున్న దీని ప్రకారం ఏంటంటే ఆయన ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నట్టుగానే కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సిట్ విచారణ తర్వాత చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే అంశాలు కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ భవన్ కావచ్చు, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ని కావచ్చు చేరుకున్న పరిస్థితి. కొంత ఎక్కడికెక్కడ నిరసనలు వెలువెత్తే పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో హై అలర్ట్ కనపడతా ఉంది. ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా భారీ బందోబస్తు ఎక్కడికక్కడ నిఘా వర్గాలు చేరుకుని ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఇంటి దగ్గర ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాయో చూడొచ్చు. ఒకసారి దాదాపు కిలోమీటర్ మేర పోలీస్ బ్యారిగేట్లు పెట్టడం జరిగింది. సో ఎవరిని కూడా పూర్తి విచారణ ప్రాపర్ ఐడి కార్డ్స్ లేకుండా లోపలికి పంపించే ప్రయత్నం చేయట్లేదు. సో ఖచ్చితంగా పూర్తి క్షుణ్ణంగా పరిశీలించిన నేపథ్యంలోనే వాళ్ళని లోపలికి అలౌ చేసే పరిస్థితి ఉంటుంది. ఏ మాత్రం అనుమానంగా అనిపించినా కూడా ఎవరిని కూడా లోపలికి పంపించే ప్రయత్నం చేయట్లేదు. సో మరికొద్ది నిమిషాల్లోనే ఆయన చేరుకునే పరిస్థితి, మరికొద్ది గంటల్లోనే ఆయన నివాసానికి చేరుకునే పరిస్థితి. మధ్యాహ్నం 3 గంటలకి విచారణ స్టార్ట్ అవబోతా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ విచారణ అనంతరం ఎలాంటి కీలక అంశాలు, దీని మీద ఎట్లాంటి ప్రశ్నలు ఆయన అడిగే పరిస్థితి ఉంటుంది అనేది కూడా చాలా కీలకంగా మారబోతా ఉంది. సో ఇప్పుడే ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కూడా బయలుదేరినట్టుగా సమాచారం అందుతా ఉంది. సో మరికొన్ని గంటల్లో ఈ నివాసానికి చేరుకునే పరిస్థితి, నందినగర్ నివాసానికి. తర్వాత కొంతమంది నేతలతో కూడా చర్చించే ప్రయత్నం చేస్తారు. నిన్న కూడా కేటీఆర్, హరీష్ రావు అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ గారితో కూడా ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కలిసి దీని మీద చర్చించినట్టుగా కనపడతా ఉంది. ఈ సిట్ విచారణలో ఏం మాట్లాడాలి,
అవ్వాలి, ఏమేమి క్వశ్చన్లు రైజ్ అవుతాయి, ఏ క్వశ్చన్కి ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఇట్లాంటి అంశాలు సిట్ అధికారులు ఏ విధంగా మనల్ని డైవర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది, ఈ అన్నిటి మీద కూడా క్షుణ్ణంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి సో ఇప్పుడు కూడా కొంతమంది నేతలతో అంటే ఇక్కడికి చేరుకున్న తర్వాత కూడా కొంతమంది నేతలతో ఆయన చర్చించే ప్రయత్నం చేస్తారు కాబట్టి సో ఈ నేపథ్యంలోనే సో మరికొన్ని గంటల్లోనే ఇక్కడికి చేరుకునే పరిస్థితి కనపడతా ఉంది. ప్రధాన క్వశ్చన్స్ అయితే ఒకటే కనపడతా ఉన్నాయి. కేసీఆర్ గారికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంటుంది, మీరు ఆదేశించారా నిజంగా, దీనికి సంబంధించి ఏదైతే అనుమానాలు కనపడతా ఉన్నాయో గతంలో ప్రభాకర్ రావు గారు లాంటి వాళ్ళని విచారించిన తర్వాత ఏదైతే కేసీఆర్ గారి పేరు ప్రధానంగా వినపడుతుందో ఈ ఆధారాలన్నీ కూడా ముందు పెట్టి ఖచ్చితంగా క్రాస్ ఎగ్జామినేషన్ అయితే పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడైనా కూడా కొంచెం తప్పుగా సమాధానం వస్తుంది అనుకున్న టైంలో ఖచ్చితంగా ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించే పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. కాబట్టి చాలా పగడ్బందీగా సిట్ అధికారులు కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ లాంటి వాళ్ళు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా విచారించేటప్పుడు అన్ని విధాల ఆధారాలు పగడ్బందీగా ఉంటే తప్పితే, ఎందుకంటే ఇట్లాంటి విచారణలో ఖచ్చితంగా కొంత తప్పులు తోలినా కూడా ఖచ్చితంగా చాలా పరిణామాలు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. కాబట్టి ఏ ఒక్క దాంట్లో కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే ఇట్లాంటి విచారణలు చేస్తూ ఉంటారు. సో ఈ రోజు కూడా అదే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఏ ఒక్క దాని మీద కూడా ఖచ్చితంగా పూర్తి ఆధారాలు, బలమైన ఆధారాలు ఉన్న తర్వాతే విచారించే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కాబట్టి మరి దీని మీద కేసీఆర్ గారి స్పందన ఎట్లా ఉంటుంది, సో ఏ విధంగా ఆయన రెస్పాండ్ అవుతారు వీటికి అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి ఈ రోజు ఈవినింగ్కి. సో ఏదైతే ఈ రోజు దాదాపు ఎన్ని గంటల పాటు అంటే దాదాపు హరీష్ రావు గారు కావచ్చు, లేదా సంతోష్ రావు గారు కావచ్చు, లేదా కేటీఆర్ గారు కావచ్చు, దాదాపు 7 గంటల పాటు విచారణ జరిగింది. మరి అదే నేపథ్యంలో 7 గంటల పాటు విచారణ జరుగుతుందా, సో విచారణలో చాలా కీలక అంశాలు అడిగే ప్రయత్నం, కీలక ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించే ప్రయత్నం, క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ప్రయత్నం కనపడతా ఉంది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి కొంత ఉత్కంఠ నెలకొంటా ఉంది. ఈ సిట్ సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి చాలా కీలక ఆధారాలు, కీలక సమాచారాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనపడతా ఉంది. మరి దీని మీద కేసీఆర్ గారు ఎట్లా స్పందిస్తారు, ఎట్లాంటి జవాబులు ఇస్తారు, దేని మీద ఎట్లా రెస్పాండ్ అవుతారు అనే దాని మీద వేచి చూడాల్సిన అంశం. ప్రస్తుతం అయితే కేసీఆర్ గారి ఇంటి దగ్గర అయితే పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. సో మొత్తం కూడా ఎక్కడికెక్కడ బ్యారిగేట్లు పెట్టిన పరిస్థితి, కిలోమీటర్ల మేర బ్యారిగేట్లు, ఏ ఒక్కరిని కూడా బేసిక్గా పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏ ఒక్కరిని కూడా లోపలికి ఎలా చేసే పరిస్థితి కనపడట్లేదు. ఖచ్చితంగా ఏదైతే మీడియా అలాగే పోలీస్ బలగాలు తప్పితే ఏ ఒక్కరిని కూడా ఈ చుట్టుపక్కల కూడా ఉండనిచ్చే పరిస్థితి కనపడట్లేదు. కాబట్టి క్లియర్గా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏదైనా అనుమానం వ్యక్తమైతే ఖచ్చితంగా ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకున్న పరిస్థితి, ఎవరిని కూడా ఈ చుట్టుపక్కల కూడా ఉండనిచ్చే పరిస్థితులు కనపడట్లేదు. సో ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే ఇట్లా కనపడతా ఉంది. సో చూడాలి, ఆయన వచ్చిన తర్వాత మేబీ అభిమానులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటిని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నంగా పోలీసు బలగాలు కూడా అనుక్షణం కష్టపడుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి.